హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, సినీ నటి ప్రత్యూష విషయంలో 24 సంవత్సరాల తర్వాత నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేయడం చూసాం సార్. అసలు ఏం జరిగింది ఆమె విషయంలో? ఎవరు చంపేశారు ఆమెని? మరి ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది? దీన్ని బట్టి చూస్తే ఆమెకు న్యాయం జరిగిందా లేదా సార్? సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చింది అని అర్థం కావాలంటే అసలు ముందు ఈ కేసు ఏందనేది అర్థం కావాలి. సో ఈ ముందుగా కేసు పూర్వాపరాలు చెప్పుకొని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది అనేది చివరిలో చెప్పుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రత్యూష, సినీ నటి ప్రత్యూష దాదాపు 22 సినిమాల్లో ఆమె తమిళ, తెలుగు చేసింది. సో ఆమె 2022 ఫిబ్రవరి 23వ తేదీ చనిపోయింది మిస్టీరియస్గా. అంటే ఆమెను చంపేశారు, అత్యాచారం చేసి 4 పైన అత్యాచారం, ముఖమ్మడి అత్యాచారం చేసి ఆమెను విషమిచ్చి చంపేశారనేది తల్లి సరోజన్ దేవి ఆరోపిస్తుంది. సో అసలు ఏంటి ప్రత్యూష స్టోరీ అనేది బ్రీఫ్గా చెప్పుకుందాం. సో ప్రత్యూష వాళ్ళ నాన్న పేరు లక్ష్మీనారాయణ, ఆయన సిండికేట్ బ్యాంక్లో ఎంప్లాయీ. వాళ్ళ అమ్మ సరోజిని దేవి, ఆమె గవర్నమెంట్ టీచరు. వీళ్ళిద్దరిది భువనగిరి, వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ కావడం వల్ల వాళ్ళ ఇంట్లో పెద్దగా వీళ్ళకి హెల్ప్ చేయలేదు. దాంతో వీళ్ళే కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచుకున్నారు. 2 పిల్లలు, పాప ప్రత్యూష, వాళ్ళ అన్న. సో ఈ క్రమంలో ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో వాళ్ళు హైదరాబాద్ వచ్చి తార్నాకలో ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు. ఈమెకేమో బొమ్మల రామారంలో ఈమెకి స్కూల్ టీచర్గా అక్కడికి పోస్ట్ వచ్చింది. సో ఈ క్రమంలో ఒక ప్రమాదం జరిగింది. అదేంటంటే ఈయన హార్ట్ అటాక్ వచ్చి తండ్రి చనిపోయాడు, లక్ష్మీనారాయణ. దాంతో ఒకసారిగా వాళ్ళ ప్రపంచం కుప్పగూలిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన అన్ని చూసుకునేవాడు. సో ఎప్పుడైతే ఆయన చనిపోయాడో ఈమె ఒక్కటే 2 పిల్లల్ని చాకాల్సి వచ్చింది. ఈమెకి ఆ టైంకి 6,070 రూపాయలు జీతం. సో ఈ 6,070 రూపాయల్లో ఆమె 2 పిల్లల్ని చదివించుకోవడం ఇవన్నీ కష్టంగా మారింది. కానీ ఆమె ఇన్సూరెన్స్ డబ్బులు కొంత రావడం, దాంతో నెట్టుకొని వచ్చింది. ఈ క్రమంలో ఈ పాప పెద్ద అయినప్పుడు ఈమెమో మార్నింగ్ 7కి వెళ్తే రాత్రి 9 అవుతుంది ఇంటికి వచ్చేదానికి. సో ఆడపిల్లని ఇంట్లో పెట్టి ఇలాగా చదివించడం కష్టం అని చెప్పి ఆమె ఎస్ఆర్ నగర్లో ఒక కాలేజీలో హాస్టల్లో జాయిన్ చేసింది. సో హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఆ కాలేజీలో సిద్ధార్థ రెడ్డి అని ఒక అమ్మాయికి పరిచయం అయ్యాడు, గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి. సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయింది. అది తర్వాత ఈమెకి తెలిసింది, ఈమె వ్యతిరేకించింది. ఈ వయసులో నీకు ప్రేమ ఏంటి, అది కూడా వేరే కులం అతనితో అని చెప్పి వ్యతిరేకించింది. కానీ ఆ అమ్మాయి ఏం లేదు. ఆ క్రమంలో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒకరోజు జెమినీ వాళ్ళకి ఫోటో పంపించింది, ఏదో కాంటెస్ట్ ఉంటే. ఈమెకి చెప్పలేదు తల్లికి, తర్వాత చెప్పింది. అయినా ఇంకా తల్లి పాప కోరికను కాదనలేక గమ్మున ఉంది. సో దాంట్లో మిస్ లవ్లీ స్మైల్ అవార్డు ఆమెకు వచ్చింది. దాని తర్వాత జెమినీ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా రాయుడు అనే సినిమా వాళ్ళు ఈ అమ్మాయిని అడుగుతున్నారు, హీరోయిన్ కానీ. ఈమె తల్లికి ఇష్టం లేదు, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది వాళ్ళకి కొత్త భయము. కానీ పాప ఒప్పుకోవట్లేదు. సిద్ధార్థ రెడ్డి కూడా ప్రోత్సహించాడు. దాంతో ఈమె పాప కోరికను కాదనలేక దానికి ఒప్పుకుంది. అలాగే సినిమాలో ఛాన్సులు వచ్చింది. యాక్చువల్గా ప్రత్యూషకి ఏంటంటే ఎయిర్ హోస్టెస్ కావాలని కోరిక. అందువల్ల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో కూడా జాయిన్ అయింది. కానీ ఎగ్జామ్స్ రాసే టైంలో భారతి రాజా నుంచి కాల్ వచ్చింది, ఇప్పుడు మేము ఒక హీరోయిన్ అనుకున్నాము, ఆమె రావట్లేదు, మీరు మీ పాపని మేము అనుకుంటున్నాం, వచ్చేయాలా అర్జెంటుగా అని చెప్పి. సరే పరీక్షలు మళ్ళీ రాయొచ్చు, భారతి రాజా పిలిచాడు అని చెప్పి చెన్నై వెళ్ళిపోయారు. అక్కడ నుంచి తమిళ్లో చాలా సినిమాలు వచ్చాయి. ఫస్ట్ ఆమెకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా 75,000 అని వాళ్ళ తల్లి చెప్పింది. ఆ 75,000తో కూడా మొత్తం ఇంట్లో ఫర్నిచర్ అవన్నీ కొనడం ఇట్లాంటివి చేసింది. ఎందుకంటే నాన్న లేని కూడా నేను తీరుస్తాను అని ఆ అమ్మాయి తల్లి వీళ్ళకి చెప్పేది. ఆ అమ్మాయిని పింకీ అని పిలిచేవాళ్ళు ఇంట్లో కూడా. సో అలాగా ఈ అమ్మాయి ఎంతో ఆశలతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అప్పటికే 22 సినిమాలు ఈమె చేయగలిగింది. శ్రీరామ్లో ఇలాంటి సినిమాలు కూడా చేసింది. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 24న ఆమెకి బెంగళూరు వెళ్ళాలని పని ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం కన్నడలో ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 24 బయలుదేరాలి. ఫిబ్రవరి 23 పంజగుట్టకి ఒక బ్యూటీ సెలూన్కి అమ్మాయి వాళ్ళ కజిన్ సిరితో కలిసి వెళ్ళింది. అక్కడ ఫేషియల్ వ్యాక్సింగ్ చేయించుకుందాం అనేసి వెళ్ళింది. తల్లికి కూడా ఫోన్ చేసి చెప్పింది, ఇలాగ వచ్చాం మేమిద్దరు అని. సరే అనింది. సో వాళ్ళు చేయించుకుంటున్న క్రమంలో సిద్ధార్థ రెడ్డి అక్కడికి వచ్చాడు. వచ్చి అది చేయించుకునే వరకు అతను వెయిట్ చేశాడు బయట.
చేయించుకున్నాక ఈ పాప అంటే ప్రత్యూష నేను సిద్ధార్థ రెడ్డితో రైడింగ్కి వెళ్ళి వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది రైడింగ్తో. ఆ తర్వాత అమ్మకు ఫోన్ చేసింది. కాసేపు తర్వాత అమ్మకు ఫోన్ చేసి, అమ్మ తేజ జేమ్స్ సినిమాలో నన్ను హీరోయిన్కి పెట్టుకుంటామంటున్నారు, వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఫోన్ చేసింది. అదే చివరి కాలు. ఆ తర్వాత తల్లికి ఫోన్ చేయలేదు. ఆ తర్వాత సిరి వెయిట్ చేసి ఏమైపోయినావు, వస్తానన్నావు, రాలేదని ఫోన్ చేస్తే నేను ఇంక 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పింది. అది సిరికి చేసిన లాస్ట్ కాలు. సిరి తర్వాత ఫోన్ చేసినా కూడా ఫోను తీయట్లేదు. సో దాని తర్వాత ఏమైందో తెలియదు. ఆ తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎవరో కేర్ హాస్పిటల్ నుంచి ఈ సరోజినికి ఫోన్ చేసి వాళ్ళ తల్లికి, అమ్మ నీ బిడ్డని మేము ఇక్కడ హాస్పిటల్లో స్ట్రెచర్ మీద చూసాము ప్రత్యూషని అని ఫోన్ చేస్తే ఆమె షాక్ అయింది. అదే నా బిడ్డ ఎందుకు హాస్పిటల్లో స్ట్రెచర్ మీద ఉంటుంది అని నమ్మలేదు. ఈ లోపల గంట తర్వాత హాస్పిటల్ వర్గాలే ఫోన్ చేశారు, మీ పాప సూసైడ్ అటెంప్ట్ చేసింది, వాళ్ళ లవర్తో కలిసి ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేశారనేసరికి ఈమె ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయ్యి కొడుకుని తీసుకొని పరుగున కేర్ హాస్పిటల్కి వచ్చింది. వచ్చితే హాస్పిటల్లో ఐసీయూలో ఉంది అని చెప్పారు, వైద్యం చేస్తున్నాం అని చెప్పారు. ఈ అబ్బాయి కూడా ఐసీయూలోనే జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి బంధువులనేమో అలో చేస్తున్నారు, ఈ అమ్మాయి తరఫున బంధువుల్ని ఎవరిని అలో చేయట్లేదు, వీళ్ళని కానీ అలో చేయట్లేదు. ఫైనల్గా నైట్ ఎప్పుడో అలో చేశారు, 11 గంటల ప్రాంతంలో అలో చేసి దూరం నుంచి చూసి, దగ్గరకు కూడా అలో చేయలేదు, దూరం నుంచి వచ్చేసింది. దాని తర్వాత అమ్మాయి మోషన్స్ అవుతున్నాయి, మీరు బట్టలు వేరే తెస్తే మారుస్తామని చెప్పారు. వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి బట్టలు ఇచ్చారు, మార్చామని చెప్పారు. ఈ లోపల 15 మినిట్స్ తర్వాత మీ పాప చనిపోయిందని చెప్పారు. వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు, ఎందుకు జరిగింది అని. ఆత్మహత్యకి ఏదో పురుగుల మందు ఆగిందని చెప్పారు. ఆ పాప ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితి లేదు అక్కడ, చేసుకునేంత పెరిగింది కాదు, చాలా ధైర్యంగా పనిచేసి ఆల్రెడీ సినిమాలు చేసింది. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. తర్వాత ఆ రోజు ఈవినింగ్ అయిపోయిందని పోస్ట్ మార్టం చేయలేదు, మరుసటి రోజు పోస్ట్ మార్టం చేశారు గాంధీ హాస్పిటల్లో. ఆ పోస్ట్ మార్టంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి మునుస్వామి పోస్ట్ మార్టం చేశాడు. ఆయన క్లియర్గా ఇది అత్యాచారం జరిగింది, హత్య జరిగింది అనేది ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో చెప్పాడు. సో దీంతో ఒక్కసారిగా అది కలకలం లేపింది. నిజానికి ఆయన్ని ఆథరైజేషన్ లేదు, ఆయన్ని పోస్ట్ మార్టం చేయమని ఎవరు అడగలేదు. అప్పుడు నిజానికి కృపాల్ సింగ్ అనే ఆయన చేయాలి, డ్యూటీలో ఆయన ఉన్నాడు, ఈయన ఎందుకు వచ్చి చేశాడన్న విమర్శలు వచ్చాయి. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేసరికి అప్పటి ఏపీ ప్రభుత్వం ఒక 3 డాక్టర్ల బృందంతో ఒక కమిటీ వేసింది. అంటే ఉస్మానియా హాస్పిటల్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, మెటర్నరీ కాలేజీ, ఈ 3 మెటర్నరీ హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్కి సంబంధించి 3 సీనియర్ ప్రొఫెసర్లతో దీని మీద ఒక విచారణ కమిటీ వేశారు. అట్లాగే ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి కూడా మొత్తం వివరాలు పంపించారు. ఈ మొత్తం వివరాల్లో వీళ్ళు తేల్చింది ఏంటంటే, ఈ 3 బృందం కానీ ఎయిమ్స్ కానీ అత్యాచారం జరగలేదు, ఇది హత్య కాదు, క్లియర్గా అతను కలిసి మందు తాగారని. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇతను వెళ్ళి సువాక్రాన్ అనే ఒక మందుని కొన్నాడు, కొని ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇతనే బలవంతంగా అమ్మాయికి తాగించి తను తాగాడు, ఇద్దరు చనిపోదామని అనుకొని చేశారు అన్నది రిపోర్ట్ వచ్చింది. కానీ వీళ్ళమ్మ వదలకుండా కోర్టుకి వెళ్ళింది. కోర్టు హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు, సెషన్స్ కోర్టు ఈ అబ్బాయి మీద వీళ్ళ మీద సెక్షన్లు వచ్చి 306 అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, 309 ఐపీసీ అటెంప్ట్ టు సూసైడ్, అది ఈ అబ్బాయి మీద సిద్ధార్థ రెడ్డి మీద పెట్టారు. దాంతో సిద్ధార్థ రెడ్డికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 ఫైన్ వేశారు 2004లో. అయితే దీని మీద అబ్బాయి కూడా హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఈమె కూడా సరోజిని దేవి కూడా ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడాలి, మా పాపని చంపాడు ఇతను, దీన్ని హత్యగా పరిగణించాలని ఈమె కూడా కోర్టుకు వెళ్ళింది. కానీ కోర్టు విచిత్రంగా 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్ళకి తగ్గించేసింది. ఈ ఫైన్ మాత్రం 5,000 నుంచి 50,000 ఫైన్ పెంచింది. సో అప్పీల్లో ఈమె ఇదైపోయింది. దాని తర్వాత మళ్ళీ ఈ శిక్షను కూడా వద్దని చెప్పి సుప్రీంకోర్టుకి ఆ అబ్బాయి వెళ్ళాడు. ఈమె తల్లి కూడా మళ్ళీ ఇదే వాదన, ఇది హత్యగా పరిగణించాలని సుప్రీంకోర్టుకి ఆమె కూడా వెళ్ళింది. అప్పటి నుంచి సుప్రీంకోర్టులో ఇది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నవంబర్లో తీర్పు రిజర్వ్ చేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. అదేంటంటే హైకోర్టు
ఇచ్చిన తీర్పుని సమర్థించింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఇచ్చింది ఏంటి, 2 ఏళ్ళు జైలు శిక్ష, 50,000 ఫైన్ సిద్ధార్థ రెడ్డికి. అట్లాగే ఇది హత్య కాదు, పోస్ట్ మార్టం మునస్వామి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తప్పు క్లియర్గా అనేది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయితే అంటే అర్థమైందంటే ఆ అబ్బాయి ఓన్లీ ఆత్మహత్యకు ప్రేరేపించాడు, ఆత్మహత్య అటెంప్ట్ చేశాడు. 306, 309 ఐపీసీ. ఇదే సుప్రీంకోర్టు కూడా ద్విసభ్య ధర్మాసనం రాజేష్ బిందల్ అండ్ జస్టిస్ మన్మోహన్ వీళ్ళిద్దరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న తీర్పిచ్చింది. సో దీంతో ఇప్పుడు అబ్బాయికి 4 వారాల టైం కూడా ఇచ్చింది, అతను వచ్చి సరెండర్ అయిపోవాలి. అతను ఇప్పుడు 2 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది నేపథ్యం. అయితే ఇప్పుడు సరోజిని దేవి ఏమంటుందంటే అసలు దీంట్లో ఈ కేసులు అన్ని అవకతవకలు జరిగాయి, యాక్చువల్గా ఆమె బట్టల్ని ధ్వంసం చేశారు, అవి నిజానికి ఆధారాలు. మెడికో లీగల్ కేసులో బట్టల్ని ధ్వంసం చేయకూడదు, సాక్ష్యంగా పెట్టాలి, వాళ్ళేమో కాల్ చేశారు అవి కేర్ హాస్పిటల్లో. సో అక్కడి నుంచే ఇది కుట్ర జరిగింది, దీని వెనక ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్దవాళ్ళు ఈమెను అత్యాచారం చేసి హత్య చేసి వీళ్ళిద్దరి చేత అది తాగించి చేశారు. ఇదంతా కూడా అతని దగ్గర కావాలని కొద్దిగా తాగించి డ్రామా చేశారు. ఇందులో సిద్ధార్థ రెడ్డి హస్తం కూడా ఉంది. సో నా పాపని అత్యాచారం చేసి హత్య చేశారు, కానీ నాకైతే సుప్రీంకోర్టు వరకు కూడా న్యాయం జరగలేదు అనేది ఆమె వాపోతుంది. సుప్రీంకోర్టు మాత్రం కోర్టులు ఏం చేస్తాయంటే ఆధారాలను పెట్టుకొని వాళ్ళు మాట్లాడతారు. సో సుప్రీంకోర్టు కూడా ఉన్న ఆధారాలను పెట్టుకొని మునస్వామిది తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టు, అతను తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టు వల్లే ఈ గందరగోళం అంతా నెలకొనింది. ఒక్క తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వల్ల ఎన్ని అనర్థాలు ప్రజల్లో ఎన్ని అనుమానాలు వచ్చాయి అనేది కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సో ఇప్పుడు లీగల్గా తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టుది ఫైనల్ కాబట్టి సిద్ధార్థ రెడ్డికి 2 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈమె అనుకున్నట్టయితే ఆమెకి న్యాయం జరగలేదని చెప్పాలి. కాకపోతే ఆమె ప్రత్యూష ట్రస్ట్ పేరుతో ఆమె కొన్ని వేల మంది మహిళలకు ఉపాధి కలిగించడం అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఇంకా ఆమెకు ఏ రకమైన లీగల్ రెమెడీ అనేది దొరకదనే చెప్పాలి. సో ఒక మిస్టరీగానే ఇప్పటికి కూడా మిగిలిపోయింది. నిజంగా ఇది హత్య అయితే ఎవరు చేశారు, అందులో సిద్ధార్థ రెడ్డి పాత్ర ఏంటి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఆత్మహత్య అయితే వీళ్ళిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాల్సి వచ్చింది, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఆత్మహత్య ఎందుకంటే మరుసటి రోజు ఆమె కన్నడ సినిమాకి వెళ్లాల్సిన అమ్మాయి ఈవినింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది అనే దానికి ఆన్సర్లు అయితే దొరకలేదు ఇప్పటి వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ.